గ్లామర్ బాయ్, ఏంటి గెటప్ మార్చావు? ఏంటి విశేషాలు? ఏమీ లేదురా, సినిమా యాక్టర్ అయిన తర్వాత మరి గెటప్లు మార్చాలి కదా ముందు. ఇప్పుడే నా టాలెంట్ ఏందో నేను చూపించుకుంటున్నా. పోతే నెక్స్ట్ లవ్ అని ఒక సినిమా చూసాంరా, ఆసం రా. అబ్బబ్బబ్బా, అసలు చిన్న వయసు వాళ్ళు నటీనటులు ఎంత చక్కగా నటించారంటే మైండ్ బ్లాక్ రా. ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదురా. అవునా? అబ్బా, వెనకాల మ్యూజిక్ కానీ, అసలు ఆ డైలాగ్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, అబ్బబ్బా వాళ్ళు యాక్టింగ్ చేసిన తీరు మామూలుగా లేదు. మొత్తం సినిమా మొత్తం సూపర్ హిట్ అండి. సూపర్ హిట్ అంటే నమ్మండి. మరి గ్లామర్ బాయ్ మీరు ఎప్పుడు నటించబోతున్నారు? ఉంది ముందుంది ముసళ్ళ పండగ. గ్లామర్ బాయ్, ఇటు చూస్తే బెనర్జీలా కనిపిస్తున్నావు, ఇటు చూస్తే ప్రకాష్ రాజ్లా కనిపిస్తున్నావు. ఏంటి నీ విశేషాలు? అరే గిరిగా, మనుషులు పోలిన మనుషులు చాలా మంది ఉంటారురా. అంటే నీ మనసుకు అలా కనిపిస్తున్నానేమో. మొన్న ఎప్పుడో ఒక ఆవిడ, కుమార్ అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ కూడా నీలో ప్రకాశ్ రాజ్లా కనిపిస్తున్నావే అనిందిరా. మరి నెక్స్ట్ సినిమా నేను కూడా ఇప్పుడే చూస్తా గ్లామర్ గారు. రియల్గా చెప్పాలంటే సినిమా మాత్రం సూపర్ హిట్ అండి. పెద్ద అగ్ర దర్శకులు, అగ్ర నటులు కూడా చేయలేని యాక్షన్స్ ఈ చిన్న పిల్లవాళ్ళు చేసి చూపించారు. అబ్బా, మాటల్లో చెప్పలేమండి బాబోయ్, బ్లాక్ బస్టరే. ఎస్, గ్లామర్ బాయ్ వారణాసి సూర్య వీడియోలు చాలా చూశాను. అరే గిరిగా, అసలు ఆయన లేకపోతే చిత్ర పరిశ్రమే లేదురా. ఆ మామూలు వ్యక్తి కాదురా. ఆయన వెనకాల 1,00,000 మంది నడుస్తాంలో మేము. అవునా? అంత సంపాదించుకున్నాడు ఆయన. ఆయన ముందు చేయబోయే కార్యక్రమాలు మామూలుగా ఉండవు. అవునా? అంత మహానుభావుడు అంటారా బాబు. ఎమ్మెల్యే వారణాసి సూర్య ఆయన పేరు మారు మోగిపోతుందిరా ప్రపంచమంతా. నిజమా?